హాయ్, దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ బడ్జెట్ ఎలాగుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది. పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి 2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ తోటి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 2.94 లక్షల కోట్లు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఓటాన్ అకౌంట్ కన్నా కూడా ఎక్కువ బడ్జెట్ తోటి పెట్టారు. మరి ఒక పక్క నుంచి రాష్ట్రం లాస్ అయిపోయింది, అప్పుల పాలైపోయింది, అసలు ఖజానాలో ఏం డబ్బులు లేవు అని చెప్తూనే ఇంకా గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కన్నా కూడా ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టారంటే మరి ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి డబ్బులు వస్తున్నట్టు లెక్క కదా. డబ్బులు లేకుండా మరి బడ్జెట్ ఎట్ట పెడతారు? అది అవేంటనేది తెలియాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటో తెలియాలి. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఇది సంపద సృష్టిస్తాను, ఆ సంపద సృష్టించేది ఎలా సృష్టిస్తారు ఏంటో తెలియాల్సి ఉంది. సో 43,402 కోట్ల వ్యయ బడ్జెట్. రెవెన్యూ అంచనానేమో 2.34 లక్షల కోట్లు. మూలధనం వ్యయం అంచనానేమో 32,712 కోట్లు. సరే, ఇక్కడ దాకా మూలధనం అంచనా ఉంది, వ్యవసాయ బడ్జెట్ ఉంది, మామూలు వార్షిక బడ్జెట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ దీంట్లో లోటు, రెవెన్యూ లోటు 34,743 కోట్లు. మరి ఈ 34,743 కోట్ల రెవెన్యూ లోటుని ఎలా భర్తీ చేస్తారు అనేది చూడాలి. దానితో ద్రవ్య లోటు ఏమో 68,743 కోట్లు ఉంది. మరి ఇంత ద్రవ్య లోటు ఉండి మరి లోటు బడ్జెట్లో రెవెన్యూ లోటు ఉన్నది మొత్తం చూస్తేనేమో 1,00,000 కోట్ల పైన ఉంది దాదాపుగా. సో మరి దీన్ని ఎలాగా కంట్రోల్ చేస్తారు ఏంటి చూడాలి. జిఎస్డిపిలో రెవెన్యూ లోటు ఏమో 4.19%. జిఎస్డిపిలో ద్రవ్య లోటు అంచనానేమో 2.12%. సరే, దీంట్లో ఏమేమి దేనికి ఎంత కేటాయించారు అనేది ఒకసారి చూద్దాం. ఉన్నత విద్యకి 2,326 కోట్లు. ఆరోగ్య రంగానికేమో 18,421 కోట్లు. ఈ ఆరోగ్య శాఖ మంత్రిగా బీజేపీ శాఖకి సంబంధించిన ఆయన మంత్రిగా ఉన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇది పవన్ కళ్యాణ్ గారి శాఖ. దీనికి 16,739 కోట్లు చాలా గట్టిగా కేటాయించారు బడ్జెట్. ఆరోగ్య రంగానికి అంటే బీజేపీ మంత్రిగా ఉన్న ఆరోగ్య రంగానికి, అట్ ది సేమ్ టైం పంచాయతీరాజ్ జనసేన పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్కి కేటాయించారు. ఉన్నత విద్య ఏమో లోకేష్ గారు, దానికి 2,326 కోట్లు కేటాయించారు. సో పట్టణాభివృద్ధికి 11,490 కోట్లు, గృహ నిర్మాణానికి 4,012 కోట్లు, జలవనరులకి 16,705 కోట్లు అన్నారు. ఈ జలవనరుల దాంట్లో మరి ప్రాజెక్టులు కూడా ఉన్నాయా ఏంటి అంటే, ఇప్పుడు మరి పోలవరంది కూడా దీంట్లో కలిపేశారా ఏంటి తెలియదు వివరం. తర్వాత పరిశ్రమల వాణిజ్యానికి 3,127 కోట్లు, ఇంధన రంగానికి 8,207 కోట్లు. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే రోడ్లు భవనాలకి 9,554 కోట్లు కేటాయించారు. ఈ 9,544 కోట్లలో మరి ఈ ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరంలో మరి ఎంత ఖర్చు పెడతారనేది చూడాలి. ఎందుకంటే ఇది వార్షిక బడ్జెట్ అన్నారు. యాక్చువల్గా ఇది వార్షిక బడ్జెట్ అన్నారు, కానీ రేపు ఏప్రిల్లో ఇంకొక బడ్జెట్ని ప్రవేశపెడతారు. సో అప్పుడు ఈ అంచనాలు మారిపోతాయి. ఇందులో మనకి ఈ 4 నెలలకి ఎంత వాడతారు, ఎంత డబ్బులు కేటాయిస్తారు అనేది పెద్ద ఇంపార్టెంట్ తప్ప సంవత్సరానికి మనం ఇప్పుడు దీని గురించి పెద్ద మాట్లాడుకున్న ఉపయోగం లేదు. ఎందుకంటే ఇంకో బడ్జెట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకో బడ్జెట్ని తీసుకొస్తారు. సో దాంట్లో కొంచెం మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. తర్వాత ఈ యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకి 322 కోట్లు కేటాయించారు. నాకైతే ఇదైతే చాలా తక్కువ అనిపిస్తుంది. మరి చూద్దాం, మరి ఏమైనా భవిష్యత్తులో ఏమైనా మారుస్తారేమో. పోలీస్ శాఖకి 8,495 కోట్లు. పర్యావరణ అటవీ శాఖ, ఇది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిది, 487 కోట్లు. వ్యవసాయ శాఖకి 11,855 కోట్లు. ఎస్సీ సంక్షేమానికి 18,497 కోట్లు. ఎస్టీ సంక్షేమానికి 7,557 కోట్లు. బీసీ సంక్షేమానికి 39,007 కోట్లు.
మైనార్టీ సంక్షేమానికి 4,376 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 4,285 కోట్లు, నైపుణ్యాభిశాఖకి 1,215 కోట్లు, పాఠశాల విద్యాశాఖ దీనికి మళ్ళీ 29,000 కోట్లు. ఇది కూడా మళ్ళీ లోకేష్ గారు చూస్తున్నట్టున్నారు. 29,909 కోట్లు. ఇవి కాకుండా 129 కిలోమీటర్ల అమరావతి అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కొంత డబ్బులు కేటాయిస్తున్నారు. ఉద్యోగాల స్పోర్ట్స్ కోట కోసం 3% రిజర్వేషన్ ఒకటి కేటాయించారు ఇప్పుడు, ఇదొకటి. తర్వాత దేవాదాయ శాఖ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన దేవాదాయ శాఖ కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపు. 6,000 దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం 5,000 నుంచి 10,000 వరకు పెంపు. ఇంతకుముందు 5,000 ఉండేది ధూపదీప నైవేద్యాల కోసం, సో దాన్ని 10,000కి పెంచారు. అర్చకుల వేతనం 10,000 ఉండేది, దాన్ని 15,000కి పెంచారు. వేద విద్య చదువుతున్న నిరుద్యోగులకు 3,000 భృతి ఇస్తారట. తర్వాత కృష్ణా గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరణ. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేది, మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నారు. తర్వాత 160 దేవాలయాల ఆధునీకరణ పనులకి 113 కోట్లు కేటాయిస్తున్నారు. ఇది కూడా చాలా మంచి పని చేస్తున్నారు. సో దేవాదాయ శాఖకి కొద్దిగా బడ్జెట్ కేటాయించారు. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్లు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టాడు. దాంట్లోనేమో 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో అంటే 2047 టార్గెట్గా స్వర్ణాంధ్రంతో చేసేలాగా పనిచేస్తున్నాం అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. ఇందులో 62%, మన రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నారు. సరే, గత ప్రభుత్వం గాలి వదిలేసింది అంటున్నారు. భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తున్నానంటున్నారు. భూసార పరీక్షలకి రిమోట్ సెన్సింగ్ సాయంతో కూడా తీసుకుని ఉపయోగిస్తారట. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వ్యవసాయానికి నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం. ఏపీ ప్రభుత్వం 2018 వ్యవసాయ బడ్జెట్లో గత ప్రభుత్వం ఏం చేయలేదనేది ఎక్కువ చెప్తున్నారు. గత ప్రభుత్వం రైతులు మోసం చేసింది, రైతులు పంట బీమా అందించలేదు, పెట్టుబడి సాధించి నెల రోజులు అందించాం, వడ్డీ లేని రుణాలు, భూసార పరీక్ష. సరే, ఓకే. 43,000 కోట్లతో పిలుస్తుంది. పొలం పిలుస్తుంది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పొలం పిలుస్తుంది కార్యక్రమానికి 11.31 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 422.96 కోట్లు, భూసార పరీక్షలు గతంలో చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు జనరల్గా గతంలో చేసేవాళ్ళు, గత ప్రభుత్వంలో చేయలేదు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. సో భూసార పరీక్షలకు 38.88 కోట్లు కేటాయించారు. విత్తనాల పంపిణీకి 240 కోట్లు కేటాయించారు. ఎరువుల సరఫరాకి 40 కోట్లు, డిజిటల్ వ్యవసాయానికి 44.77 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకి 187.68 కోట్లు కేటాయించారట. గతంలో అసలు ఇవన్నీ కూడా ఏం లేదు. గత ప్రభుత్వంలో అసలు ఈ యంత్రాలని రుణాలు ఇప్పించడం అట్లాంటివన్నీ ఏమీ లేవు, అన్నీ పీకేశారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు. వడ్డీ లేని రుణాలకి 628 కోట్లు, అన్నదాత సుఖీభావాకి 4,500 కోట్లు. ఈ 4,500 కోట్లు అన్నారు, కానీ 4,500 కోట్లు యాక్చువల్గా కేటాయించింది 1000 కోట్లే కేటాయించారు. మిగతా 3,500 కోట్లు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతులకి సహాయం చేస్తుంది కదా, దాన్ని కూడా దీంట్లో కలిపి అందులో 3,500 కోట్లు కలిపి మొత్తం 4,500 కోట్లు అని చూపిస్తున్నారు. యాక్చువల్గా మన రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించింది 1000 కోట్లే. సో రైతు సేవా కేంద్రాలకి 26.92 కోట్లు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ దీనికోసం 46.3 కోట్లు పెడుతున్నారు. పంటల బీమాకి 1,023 కోట్లు, 1,023 కోట్లు. వ్యవసాయ శాఖకి 8,564.37 కోట్లు. ఉద్యానవన శాఖకి 3,469.47 కోట్లు. పట్టు పరిశ్రమకేమో 108 కోట్లు. తర్వాత వ్యవసాయ మార్కెటింగ్కి 314.80 కోట్లు. సహకార శాఖకి 308.26 కోట్లు. ప్రకృతి వ్యవసాయానికి 422.96 కోట్లు. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి 507 కోట్లు. ఉన్నత ఉద్యాన విద్యాలయానికి 102.22 కోట్లు. అంటే దీన్ని డివైడ్ చేసి చూపిస్తున్నారు. మొత్తం మనకి ఫస్ట్లో ఇచ్చిన 43,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారా అంటే దానికి విడివిడిగా మళ్ళీ ఇచ్చారు. సో వెంకటేశ్వర పశు విద్యాలయానికి 171.72 కోట్లు. మత్స్య విద్యాలయానికి 38 కోట్లు. పశుసంవర్ధక శాఖకి 1,095.71 కోట్లు. మత్స్యరంగం అభివృద్ధికి ఏమో
521.34 కోట్లు. ఉచిత వ్యవసాయ విద్యుత్కి 7,241.30 కోట్లు. ఉపాధి హామీ అనుసంధానానికి 5,150 కోట్లు. ఎన్టీఆర్ జలసిరికి 50 కోట్లు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకి 14,637.03 కోట్లు కేటాయించారు. ఇది చాలా ఇంపార్టెంట్. నీటిపారుదల ప్రాజెక్టులకి ఎంత కేటాయించడం, ఎందుకంటే గతంలో అసలు నీటిపారుదల ప్రాజెక్టులకి ఆ డబ్బులు గేట్లకి గ్రీజులు పెట్టడానికి డబ్బులు లేక అన్నమయ్య ప్రాజెక్టులో ఆ గేటు కొట్టుకుపోవడం జరిగింది, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది, అన్నీ మనం చూసాం. సో అలా కాకుండా నీటి ప్రాజెక్టులకి నిర్వహణకి చాలా కేటాయించారు. ఈ నీటిపారుదల ప్రాజెక్టు నిర్వహణలో బహుశా పోలవరం కూడా ఉండుంటుంది. సో ఇది కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని డయాఫ్రామ్ వ్యాపకం జరిగింది. ఇదంతా సరే విమర్శలు. సో అది ఆ విధంగా బడ్జెట్ కేటాయించారు. అయితే ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇంత బడ్జెట్ కేటాయించినా కూడా ఇది సంవత్సరానికి అని చెప్పి కేటాయించారు, కానీ మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకే దీన్ని చూసుకోవాలి. ఈ 4 నెలలకి ఈ చెప్పిన దాంట్లో ఎంత ఖర్చు పెడతారు. యాక్చువల్గా 9,000 కోట్ల పైన రోడ్లు భవనాలు కన్నారు. దాంట్లో ఒక 2,000 కోట్లు ఈ 4 నెలల్లో ఖర్చు పెట్టినా కూడా రోడ్లు బ్రహ్మాండంగా తయారవుతాయి. మరి అంత ఖర్చు పెడతారా చూడాలి. అట్లా ప్రతిదానికి సంబంధించి కనీసం కేటాయించిన దాంట్లో 4వ వంతు వాటా ఈ 4 నెలల్లో ఖర్చు పెట్టినా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. మరి అది ఎంతవరకు జరుగుతుంది అంటే చూడాలి. ఇది కాకుండా మెయిన్గా ఈ బడ్జెట్లో విమర్శలు వస్తున్నది ఎక్కడ అంటే, అసలు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందే 6 హామీలు చెప్పి వచ్చింది. అందులో పెన్షన్ అనేది పెంచేశారు. తర్వాత గ్యాస్ దీపం పథకం పెట్టారు, కానీ దీపం పథకానికి దీంట్లో చాలా తక్కువ కేటాయించారు. 5,595 కోట్లు ఎంత కేటాయించారు అంటే కనీసం ఒక సిలిండర్ ఇవ్వడానికి మాత్రమే పనికొస్తుంది. మరి సంవత్సరానికి బడ్జెట్లో అంత కేటాయించారంటే అసలు మిగతా 3 సిలిండర్ల పరిస్థితి ఏంటంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇప్పుడు. తర్వాత ఇంట్లో పిల్లలకి చదువుకునే పిల్లలకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం, దానికి కూడా కేటాయించాల్సిన దానికన్నా కూడా చాలా తక్కువ కేటాయించారు. దాన్ని మరి ఏ విధంగా కాంపెన్సేట్ చేస్తారో నెక్స్ట్ మరి బడ్జెట్లో దీన్ని పెంచి చూపిస్తారా ఏంటనేది తెలియదు. తర్వాత ఉచిత బస్సు హామీ అన్నారు. ఉచిత బస్సు హామీ అనేది ఇప్పుడు అసలు ఈ బడ్జెట్లో ఎక్కడ దాన్ని చూపించాల. దాని తర్వాత మహిళలకి, ఒంటరి మహిళలకి వాళ్ళకి నెలకి 1,500 ఇస్తూ ఉన్నారు. అది సంవత్సరానికి అయ్యేసరికి 18,000 ఎంత అవుతుంది సుమారు. అసలు దానికి ఎక్కడ బడ్జెట్ కేటాయించదు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏదైతే వీళ్ళు మేము 6 పథకాలు చేసి తీసుకొస్తున్నామని ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాటికి సంబంధించిన కేటాయింపులు కొంచెం తక్కువగా ఉన్నాయి, లేదా అసలు లేనే లేవు. సో దీని మీద ప్రభుత్వం మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా విమర్శ చేస్తుంది. సో దీని మీద కొంచెం సవరణలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో కొన్నిన్నా ముందు తెరచకపోతే సరే ఎలాగో పెన్షన్ అయితే అయిపోతుంది, కానీ మిగతావన్నీ కూడా బడ్జెట్ అలొకేషన్లోనే చాలా తక్కువ కేటాయింపులు ఉన్నాయి, లేదంటే అసలే కేటాయింపులు లేవు. కాబట్టి ఇక్కడ విమర్శలు పాలవుతున్నారు. దీన్ని సరిచూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఉంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్ ది సేమ్ టైం మీరు అందరికీ షేర్ చేయండి. అలాగే వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో అన్ని రకాల అంటే పొలిటికల్, క్రికెట్, లేదంటే భక్తి, అన్ని రకాల వీడియోలు వేదాంత ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఇలాంటి పొలిటికల్ అంశాలన్నీ కూడా పొలిటికల్ వేదాంత ఛానల్లో కూడా వస్తుంటాయి. కాబట్టి పొలిటికల్ వేదాంత ఛానల్ని, వేదాంత ఛానల్ని రెండింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.